అంబ్రిల్లా లాంగ్ ఫ్రాక్ అండి. ఇది వచ్చేసి ఫుల్ గోల్ వచ్చేలాగా నేను ఈ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను. చూడండి ఫ్రాక్ అయితే ఇలా ఉందనమాట. ఇది నెట్ ఫ్యాబ్రిక్ మీద వర్క్ అయితే వచ్చింది. ఇదైతే మొత్తం నెట్ అండి. సో ఇక్కడ వచ్చేసి చూడండి ఫ్రాక్ అయితే ఇలా ఫుల్ గోల్ వచ్చేలాగా ఇలా అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను. కింద వచ్చేసి నేను వైర్ పెట్టేసి జిగ్జా అయితే చేశానండి. అలాగే ఫ్రంట్ వచ్చేసి ఇట్లా ప్రిన్సెస్ కట్ అయితే పెట్టాను. నాకు ఇవి లాల్తికి ఇచ్చినటువంటి డ్రెస్ వచ్చేసి ఫ్రంట్ లో ప్రిన్సెస్ కట్ ఉందనమాట. సో వాళ్ళు లాల్తి మీద ఇచ్చిన కాబట్టి నేను దాని ప్రకారం అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసాను. సో ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్, అలాగే బ్యాక్ వచ్చేసి ఇట్లా ఇన్విజిబుల్ జిబ్ అయితే పెట్టాను అనమాట. చూడండి మనకు జిబ్బు కుట్టినా సరే కనిపించకుండా ఇలా ఉంటుంది. సో ఇలా జిబ్ అయితే కుట్టేశాను. చూడండి మీకు జిబ్బు కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ మనకు జిబ్బు ఉందనేది తెలియకుండానే ఉంటుందండి ఇట్లా ఇన్విజిబుల్ జిబ్ వేసుకోవటం వల్ల. సో చూసారు కదా ఈ విధంగా జిబ్ అయితే వేసేసాను. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ అయితే చాలా సాదాగా అనిపించినాయి అనమాట. సో నేను కుట్టడం అయితే మామూలు కటింగ్ చేసుకోవడం అయితే సాదాగానే కటింగ్ చేసుకున్నాను. బట్ ఏంటంటే నాకు కుట్టిన తర్వాత నాకు నచ్చలేదనమాట అని మళ్ళా కొంచెం చిన్న ఫఫ్ అనేది పెట్టేసి మళ్ళీ తీసి మళ్ళీ చిన్న ఫఫ్ అనేది పెట్టేసి ఇట్లా ఎలాస్టిక్ అయితే జాయింటింగ్ అయితే చేశాను. బాగుంది అనమాట. ఇక్కడ నేను చేతి కూడా వేసుకొని చూపించాను కదా, బాగుంది. ఇలా అయితే సింపుల్ అయితే రెడీ చేశాను అనమాట. ఫ్రంట్ వచ్చేసి కీ హోల్ అయితే పెట్టాను. నెక్ వాళ్ళేం చెప్పలేదు, నేను ప్లేన్ ఉంటే నచ్చలేదు అనేసి నేను కొంచెం కీ హోల్ అయితే పెట్టేసాను అనమాట. నేను నడుము దగ్గర మాత్రం ఏ డ్రెస్సులకైనా సరే నడుము దగ్గర బొందులు అయితే కంపల్సరీ అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేస్తానండి. ఎందుకంటే నడుము అనేది నేను కొద్దిగా లూజ్ అనేది పెడతాను అనమాట. అలా లూజ్ పెట్టడం వల్ల అది కవర్ అవుతుంది.